ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన పాఠము దావీదు రాసినటువంటి 5వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖన భాగములను మనం చదువుకుందాం. అనేది అనుభవించాడు. తనలో ఉన్నటువంటి పాపం అనే పొట్టితనమును తీసివేసుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. పగలు నిద్రపోయేవారు దేవునికి స్తోత్రం. మందిరంలో నిద్రపోయే వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేచారు కదా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఇప్పుడు ఏమై ఉండాలి? దేవుని యొక్క బోధలో, ఆయన సహవాసములో, ఆయన రక్త మాంసములో, తర్వాత ఎడతెగని ప్రార్థనలో. ఎవరుంటారు వీరు? ఎవరండి ఇలా ఉండేది? పాపమక్క ఎవరుంటారు? లేదా ఎవరిని చూస్తున్నారు మీరు? ఎవరుంటారంట వీళ్ళు? ఎవరు ఉండేది? ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు ఎవరు? మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఎత్తో చెయ్య, చాపు చెయ్య, కుంటి చెయ్యిలాగా పెట్టమాడు. అరుణక్క బాప్తీసం లేదు, అమరావతి అక్క బాప్తీసం లేదు, సరస్వతమ్మ గారు బాప్తీసం లేదు, జయమ్మ గారు, మరి పాపమ్మ గారు అంటే 1, 2 సగం చేతులు. ఇంతేనా? ఏమా ఇంకొకసారి బాప్తీసం తీసుకున్నామని చెప్పుకోమాకండి, సిగ్గుచేటు. నిజమండి, నిజం కాదా? ఆదాము అవ్వల కన్నా దేవుడు పిలవగా సిగ్గు వచ్చింది, కానీ సిగ్గుపడ్డారు. కానీ మనకు కూడా, మనకేం సిగ్గు? ఏమండి, అవునా? వాస్తవా కాదు? అక్కో సిగ్గు ఎవరికి వచ్చింది? ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు పరలోకములో ఉన్నటువంటి మన రాజు పిలవగా ఆదాము అవ్వలకి సిగ్గొచ్చిందంట. దేనికో తెలుసా? వాళ్ళు చేసినటువంటి పనికి యేసయ్య పిలిస్తే సిగ్గొచ్చిందంట. మనం ఎన్ని పనులు చేసినా సిగ్గురాదు, ఏమంట కదా? యేసయ్య ఎన్నిసార్లు పిలిచినా సిగ్గురాదు కదా? సిగ్గులేని జన్మ మంది కదండి, అవునా? అవునా కదా? తుడుచుకుపోతాం, ఇలా కచ్చీపుతో తుడిచినట్టే కదండి, అవునా కదా? మన జన్మ రహస్యం అది. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఈ సిగ్గు లేని జన్మను విడిచిపెట్టాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మాటలోను, రొట్టె విరుచుటిలోను, దేవుని సహవాసములోను, ఎడతెగని ప్రార్థనలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నెలకొకసారి ప్రార్థనలో కదమ్మా, వారానికి ఒకసారి ప్రార్థనలో కాదు, ఎడతెగని ప్రార్థన. చూడండి, పరిశుద్ధ లేఖనములో ఈ ఒక్క మాట మీకు చెప్తాను. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి విధానాల్లో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు కూడా చక్కని మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాట, పరిశుద్ధ ఆత్మదేవుడు పలుకుతున్నటువంటి మాటల్లో ఉన్న పరమార్థం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం.
అమ్మా తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. వద్దులే మనకి. దేవుని పరిశుద్ధ లేఖనాలలో చెప్పబడుతున్నటువంటి మాట ఇది. రాయబడినటువంటి మాట ఏంటి అంటే, అక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆ పేతురు చెప్పబడినటువంటి లేఖన భాగములో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మూర్ఖులైనటువంటి ఈ తరము వారు. మీరు చదువుకుంటే అపోస్తలుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము మనం చదవండి. ఇప్పుడు వద్దులేమా, మొత్తం చదివేలాగున్నారు. దానిలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ మూర్ఖపు తరము వారు, వీరు ఎంత చెప్పినా వినరో, లోబడరో, మారరంట. అందుకనే ఈ మూర్ఖపు తరము వారికి ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంటున్న మాట ఏంటంటే, మలినము. ఏంటిది అది? దేవుని మాట విననటువంటి మాలిన్యం, అంతేనా? దేవునికి లోబడినటువంటి మాలిన్యం. ఇంకోటేంటి? యథార్థత లేని. ఇంకోటేంటి? దేవుని యొక్క సహవాసములో లేనటువంటి మాలిన్యం. ఈ మాలిన్యం అనేటటువంటి మాటలు ఉన్నటువంటి మనము అర్థాన్ని మనము జ్ఞాపకం అనేది చేసుకుంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. నేనేం చెప్తా? నేను ఎవరికి, నా తోటి వారికి నేనేం చెప్తా? నేనేం చెప్తా నా తోటి వాళ్ళకి? నేను బాప్తీసం పొందినటువంటి విశ్వాసిని. మీరు ఎప్పుడన్నా చెప్పారా? కానీ నేనే అని చెప్పుకుంటా. కానీ ఆయన ఏమన్నాడు? శుభ్రము చేసుకొని ఈ తరము వారు అన్నారు. అంతేనా? ఒక్కసారి ఆ కింద మాట చదవమ్మా. కడగ బడని వారి తరము కలదు అన్న. అది ఎవరి తరము? ఏ తరం? ఏమ్మా, ఆ తరం వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏ తరం ఉంది? ఈ తరం ఉంది. ఈ తరములో ఏమి లేదు. అకో నాయంగ చూడండి, కొంచెంసేపు మీ పక్కనున్న సాతానుడు జోలపడి మిమ్మల్ని నిద్రపుస్తున్న వాడిని కొంచెంసేపు ఆగరా బాబు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తరము? ఈ తరము. ఈ తరము ఏం కావాలంట? కడగబడాలి అంటున్నాడు. ఏముంది కడగబడటానికి? ఇచ్చుకములాడతారు, అబద్ధాలు ఆడతారు, మోసపు మాటలు మాట్లాడతారు, మోసకరమైనటువంటి విధానములో జీవిస్తారు, వేషధారణ నటన కలిగినటువంటి రూపం కలిగింది. ఈ విధానములో ఉన్న జీవితాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు? కడిగి వేసుకోమంటున్నారు. వీరు ఎంత చెప్పినా వినరట, మూర్ఖులు. ఈ మూర్ఖులు ఎంత చెప్పినా కానీ నాది నాదే, నాకు గుర్తొచ్చినప్పుడే ప్రార్థనకు వస్తా, నాకు ఇష్టమైనప్పుడే 11ంటికి వస్తా, లేదు అవసరమైతే 12ంటికైనా నేను వస్తా అంటారంట ఈ మూర్ఖులు. వీళ్ళు చెప్పినా ఇన్రో వింటారా? నేను అన్న మాట కాదమ్మ, న్యాయంగా చెప్తారంటే మీరుగా. ఆ వాక్యములో చెప్పబడిన మాట చూడండి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని యొక్క లేఖనముల యెషయా గ్రంథము
59వ అధ్యాయము 3-4 వచనాలు. అమ్మా ఏంటి అయ్యి? ఏమ్మా చదువమ్మా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు. సత్యమును బట్టి ఎవడును ఏడ్చమాడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపము కందుర్రు. చాలు ఒకసారి నాయంగా చూడండి. క్షణములో జ్ఞాపిస్తే కన్ను రెప్ప పాటుల అధ్యాయం మొత్తం చదువుతున్నారు. మీరు ఎంత గొప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈ రోజున అంతా పాపమే అని వస్తుంది? ఏళ్ళు పాపమేనంట, చేతులు పాపమేనంట, కాళ్ళు పాపమే. ఇక పాపం లేనిది ఎక్కడుంది? ఏమ్మా? అందుకే దేనికి ఇష్టపడుతున్నారు? మోసపు మాటలకు లోబడిపోతున్నారు. లోబడుతున్నారా? బాగుంటాయి కదా. కూర్చో, వెళ్దామని కూర్చో, కూర్చో, ఆగు. ఇవాళ ఆదివారమా? ఏ పని లేదు కదా. ఏమ్మా అనుకొస్తా? రాను, ఆదివారం. మరి ప్రార్థన వెళ్తా. అక్క కూర్చో, వెళ్దాం, కూర్చో. ఎక్కడ లేని పని ఆదివారమే కదా. హల్లెలూయా. పని అవ్వదు ఆ రోజు కదండి. ఎక్కడ లేని బట్టలు ఆ రోజే ఉతకాలి. ఎక్కడ లేని పూజ ఆ రోజే తులపాలి. ఎక్కడ లేని డేక్షలన్నీ, ఎక్కడ మాడిపోయిన డేక్షలన్నీ ఆ రోజే. ఇక మిగతా రోజులన్నీ లేవు. అంతేనండి సీత గారు, అంతేనా? అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం జమీందారు బిడ్డలాగా, అఫీషియల్గా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లాగా వస్తూ ఉంటాం. అయినా ఆయన ఏమన్నాడు? ఇప్పుడన్నా మనకు సిగ్గు వస్తుందా? సిగ్గుపడతామా? ఎప్పుడు ఆ రోజు సిగ్గుపడ్డాం కానీ ఇప్పుడు మాకు సిగ్గు అసలు అది ఎలా సిగ్గుపడాలో కూడా తెలియదు. ఏ రోజు సిగ్గుపడ్డారమ్మా? అమ్మో, కరుణకు బాగానే గుర్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో చెప్పబడుతున్నటువంటి వాగ్దానపు మాట ఆయన అంటున్నాడు కదా, మాలిన్యము ఎక్కడుంది? ఎవరిలో ఉందో ఈ మాలిన్యం? ఎవరిలో ఉందండి? మనలోనే ఉందట. ఆయన అన్న మాట అదే. ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. కారణం ఏంటి అంటే, వారు దేవుని మాటకు, వారు దేవుని యొక్క సహవాసములో ఉండట్లా, వారు ఎడతెగని ప్రార్థనలో లేరు, వారు నెలకోసారి ఆయన రక్త మాంసములో అమ్మా వాళ్ళ నీ మీద పడిద్దాం చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నా గొంతు పోతుంది కానీ మీకు ఎంత నిద్ర వస్తుందా కదా? ఏసీ పెట్టేద్దాం, ఆగండి. బాధ అంత ఎందుకు? హల్లెలూయా. నేను అప్పుడు ఇంకా గట్టిగా అరుచుకుంటా, మీరు చక్కగా నిద్రపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి విధానములో చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న మాట ఏంటి అంటే, ఎక్కడ ఉండరు వీరు? ఎక్కడ అక్కో ఎక్కడ ఉండరు? దేనిలో ఉండరు? ఏమా దేనిలో ఉండరు? నెలకొకసారి రొట్టె విరుచుట మనకుందా? ఎన్ని నెలలు మన బ్రతుకుల్లో వదిలేసాము?
సిగ్గులేని జన్మ, మరి వదిలేక ఏం చేస్తాం కదా. ఆదాం అవ్వల కన్నా సిగ్గు వచ్చింది కానీ మనకైతే లేదు. ఉందండి, జయమ్మక్క నీ మీద పడేటట్టుగా ఉంది, చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములో లేఖనాలు చెప్పబడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఏమేంటండి అక్క చదువక్క కర్ణక్క, మీ చేతులు ఎట్టున్నాయి? రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవి. ఏమిటి ఏంటి అబద్ధాలు ఆడేది? ఏమా ఏంటి అంట? ఆ పెదాలకి కొంచెం కాలే ఏమంటారు అది? ఈ జనరేషన్లో మీకు తెలియదులే, అట్ల కాడేనండి. మీకన్నా తెలుసా? అదేనంట. ఆ పెదాల మీద వేస్తే చాలు అంట, ఏమైపోతుంది? పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. అవరా అవరండి? పరిశుద్ధపరచబడవా? ఎర్రగా కనపడద్దు ఇది. దీన్ని తీసుకొచ్చి ఇలా వేస్తే కనపడవా? మన పెదాలు ఎంత తెల్లగా కనపడతాయి ఒకప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధపరచబడిన జనాంగం కదండి. అప్పుడు మాట్లాడతారా? అందుకనే ఆయన ఏమన్నాడు? మీ పెదవులు ఏం చేస్తాయి అంట? ఎవరి పెదాలు కాదులే, మీ పక్కన వాళ్ళ పెదాలు ఏమాడితే తెల్లారు లెగితే అబద్ధమే కదా. మీరు కాదమ్మా, మీరు బంగారం, మీకు అబద్ధాలు రావు. ఎందుకంటే నా పిల్లలు కాబట్టి మీకు అబద్ధాలు రావు. నేర్చుకోండి కథ ఎక్కడ వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాటలున్న పరమార్థాన్ని ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఏళ్ళు ఎలా ఉన్నాయి? రక్తము, అంతేనా? ఏళ్ళు కూడా పాపమేనంటండి. ఇంకేది పరిశుద్ధత? ఇంకెప్పుడు వస్తుంది పరిశుద్ధత? ఇంకెప్పుడు వస్తుంది పరిశుద్ధత? ఏమండి అమ్మా, బైబిల్ తర్వాత చదివేద్దరు కానీ నా ఇంక చూడండి, ఎప్పుడు వస్తుంది పరిశుద్ధత? బ్రతుకులో పరిశుద్ధత వస్తుందా? వస్తుందంటారా? ఈ జన్మకి మనకు ఉందంటారా? రెండో జన్మ మా అబ్బాయి కడుపులోనన్నా, రెండో జన్మలో ఎవరి కడుపులో? అబ్బాయి కడుపులో ఎట్టు పడతారు? కోళ్ళ కడుపులో పుడితే అబ్బాయి ఎత్తుకుంటాడు కదా. హల్లెలూయా. నిజంగా పుడతారండి? అసలు అదే ఉంటే అమ్మో, మనల్ని మాత్రం బయటికి రానిడమ్మ యేసయ్య. ఎవరినన్నా రానిస్తాడేమో కానీ రెండో జన్మ అనేది ఉంటే ఒకవేళ పంపిస్తాడేమో కానీ మనను మాత్రము వెళ్ళనివ్వడం. ఎందుకంటే మనం అంత ఇష్టం ఆయనకి, అందుకే మన వెళ్ళనీడు. ఆయన దగ్గర గనక వెళ్ళాలి అంటే సరాసరి వెళ్ళటానికి కూడా అవకాశం అనేది లేదు. అందుకని ఆయన ఎందుకు వెళ్ళనీడంటే మనం ఎక్కడుంటాం? సాయంత్రం పూట ఇజరా వెళ్తే చికెన్ కొట్టుల దగ్గర ఆ వారం రోజుల యొక్క ఏంచిన నూనె, కాగబెట్టిన నూనె, వారం రోజులు అదే నూనె కనపడతా ఉంటుంది. కళాయి నల్లగా, ఆ దాంట్లో ఇది వేస్తారు, బుజుబుజుబుజు మంది పొంగిపోతూ ఉంటుంది. ఆ కళాయిలో మనం ఉంటాం కాబట్టి మనం బయటికి రావటానికి అవకాశము ఉందా? ఉందండి? లేదు. అందుకనే రానీడట, రావటానికి అవకాశం లేదట. ఎందుకంటే మన జీవిత విధానములో ఇప్పుడు మనం ఎక్కడ లేము మనం ఎక్కడ లేవండి. అక్క మీరన్నా చెప్తారా? ఎదురు కూర్చున్న అక్కలారా, దగ్గరలో ఉన్న అక్కలారా, మీరన్నా చెప్తారా?
సుఖం మాకు దొరికింది, మీరు చూసేది వెనకున్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని చూడరు కదా అనా? ఏంటి? ఎక్కడ? ఏమ్మా ఎక్కడ? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగని ప్రార్థన యందు లేము కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం? రావటానికి అవకాశము లేదు. కళాయిలో కూర్చుంటే ఆ కళాయిలోనే కూర్చోవాలి. ఈ కూర్చున్న కళాయి మన వెళ్ళలేదు. ఈ కూర్చున్న కళాయి మన లేవటానికి కూడా ఇష్టపడదు. ఈ కూర్చున్న కళాయి కాసేపు నుంచుంటానంటే కాదమ్మా, నువ్వు నుంచోటానికి నాకు బాగోదు, నువ్వు కూర్చొనే ఉండాలి అంటదంట. అందుకని మనం ఎక్కడికి వెళ్ళటానికి కదలటానికి కూడా వీలు లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏడు తిరగాలన్న ఇప్పుడే తిరిగింది, మళ్ళీ అవకాశం లేదుగా. అందుకని ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? మీ చేతులు రక్తము చేతనైనను మీ వేళ్ళు దోషము చేతనైనను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక ఎట్టమ్మా కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఇక ఏమి లేదు, ఏమి లేదంటే ఇప్పుడు ఎవరిలో ఈ మాట చెప్పరు కదా. అక్కో అమరావతి అక్క, నీకు కావాలి టైం దొరకట్లేదా? నీకెక్కడ టైం దొరుకుతులే. ఇటేమో వంట, అటేమో కొట్టు, ఇంకోటి ఖాళీ అక్కడది ఇక్కడే ఖాళీ కదా అక్కలారా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఉన్న విధానములో ఉన్న మాట ఏంటంటే ఏళ్ళు, చేతులు, కాళ్ళు, పెదవులు అన్నీ ఒక్కటన్నా నికరం కలిగింది లేదండి. ఒక్కటన్నా మన శరీర అవయవాల్లో నికరముగా ఉన్నది ఏదన్నా ఉందా? ఉందా? ఏమండి ఉందా? ఏమన్నాడు? చేతులు, ఏళ్ళు, కాళ్ళు, పెదవులు, నాలుక. ఇక శుభ్రమైంది ఏది? మన శరీర భాగములో ఏది శుభ్రమైంది ఉందా? ఏమ్మా మనమే శుభ్రం లేకపోతే ఈ శుభ్రం లేవంట. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ కర్త చెప్తున్నటువంటి మాట ఇది. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మలినం అనేటటువంటి విధానములో ఉన్న రీతిని జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధుడైనటువంటి పౌలు రాయబడినటువంటి పత్రికల్లో చెప్పబడుతున్నటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలమ్మ. ఎక్కడంట? ఒక్క పూట కూటి కోసం ఒక్కరోజు ఏమవుతుంది నీ బ్రతుకు? ఒక్క రోజులో నీ బ్రతుకు ఏమైపోతుంది? మాయమవుతుందా? ఏమవుతుందండి? భ్రష్టపడుతుంది. ఆయన అన్న ఘోరమైన మాట ఏంటంటే వ్యభిచారము. ఇక దీన్నంత ఘోరమైన మాట మనం పలకటానికి కూడా రాదు. యేసేపు వంటి వ్యభిచారి. ఎందుకు ఇంత భయంకరమైన మాట పలకటానికి కారణం ఏంటి అంటే, ఒక్క పూట కూటి కొరకు ఏమమ్మేసుకున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి కృపను దేవుడు తనకిస్తే దానిని అమ్మివేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. దేనికోసం?
దేనికోసం? ఏ మాసం కూర కోసం కదా? ఏమో ఒక్కరోజు పనికి వెళ్ళాం, ఏమైంది? ఏమైంది? ఒక్కరోజు వెళ్ళిపోతే గేదెలు ఏమైపోతాయి? ఏమా కదా కదా? ఆయన ఏమన్నాడు మీకు అర్థమైందా? ఏమన్నాడు? ఒక్కరోజు గనక నీవు అది చూసుకుంటే నువ్వేమవుతున్నావు ఇప్పుడు? చెప్పండి మీ నోటితో, మీ అమూల్యమైన విలువైనటువంటి నోటితో చెప్పరా? ఏంటక్క? అమరావతి అక్క చెప్పరా? కొట్లో, ఇంట్లో, మీరు ఇంట్లో మాట్లాడితే మాకు వినపడుతుంది, జాగ్రత్త. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో ఉన్న విధానం ఏంటి అంటే భ్రష్టులు. నీకు అంతటి భ్రష్టులు ఎవరు ఉండరు. ఇక్కడ ప్రార్థన అని తెలిసి నువ్వు ఇంటికాడ కూర్చున్నా, ఇక్కడ ప్రార్థన అని తెలిసి నువ్వు పనికి వెళ్ళినా, ఇక్కడ ప్రార్థన అని తెలిసి నువ్వు ఊరు వెళ్ళినా, ఇక్కడ ప్రార్థన అని తెలిసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇక ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అర్థమైందా మీకు? ఏమన్నాడు ఇప్పుడు? అంతటి భ్రష్ట మనసు జీవితము కలిగిన వారు ఇంకెవరు లేరు. ఎవరినన్నాడో తెలిసి మాట? ఎవరినన్నాడో తెలుసా? మనల్నే. ఎందుకన్నాడు మనల్ని? ఎందుకన్నాడు మనల్ని? ఎవరికన్నా తెలిసి ఎదురు కూర్చున్న వాళ్ళకి దేవుని బిడ్డలము అని పేరు పెట్టబడిన జనాంగం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసేవు దేవుని బిడ్డ కాదా? దేవుని చేత దీవెని పొందిన బిడ్డ కాదా? మరి తననే ఈ మాట ఆయన మాట్లాడాడు. మరి మన ఎంత మాట్లాడతాడు ఆయన? ఒక్క దినము దేవుని మందిరములో నువ్వు గడపపోతే తెలిసి, ఒక్క దినము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించకపోతే తెలిసి, ఒక్క దినము దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచిపోతే నువ్వు తెలిసి, ఇంక మన ఎంత మాట అనాలి? ఏమండి, ఎంత మాట అనాలి? అందుకనే ఇంత ఘోరమైనటువంటి మాటలు పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ చివరి మాట ఏం చేయాలి మనం? మంచం మీద కూర్చున్నవాడు కూడా ప్రార్థన చేస్తారండి కదా? పిల్లోడు కూడా ఇప్పుడు యూట్యూబ్లో పడుతున్నారు, వాళ్ళ పిల్లల్ని పెట్టి బైబిల్ చదువుతున్నారు. అడిగి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాయి పిల్లలు, బైబిల్ చదువుతున్నారు, వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ముసికేసి దాన్ని వీడియోలు తీసి పెడుతున్నారు చక్కగా యూట్యూబ్లో. ఆయన ఏమన్నాడు? అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ఎడతెగని ప్రార్థన నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఈ మాటలు నువ్వు పడవు. నిన్నడు యేసయ్య ఈ మాటలు, నిన్న అసలు ఏమీ అనుకోడు యేసయ్య. నీవు గనక అబద్ధములు కలిగినటువంటి జీవితాన్ని కలిగి నీ స్వరమును నోరు తెరిస్తే అంత నీ నోటి నుంచి వచ్చేటటువంటి విధానం ఏంటి? కంపే. అలాంటి విధానములో ఉంటే ఏమంటాడు? నిన్ను తిట్టడా? ఏసేతక్క తిడతాడా? తిట్టడా? మనమే మనకిష్టం లేకపోతే ముఖం చూడటానికి కూడా ఇష్టపడం కదా? మరి యేసయ్య ఇష్టపడతాడా? ఏమ్మా, యేసుని నమ్మి యేసులో నీవు సరైనటువంటి విధానములో లేకపోతే ఇష్టపడతాడా? ఇష్టపడతాడు మన్ని? అక్క నా స్వరం వినాలి, హల్లెలూయా. ఇష్టపడతాడా? ఇష్టపడాడు కదా. మరి అంతటి భయంకరమైనటువంటి జీవితములో మనం ఉంటామా? ఏమండి, ఉంటామా? ఉంటామా? ఈ గ్రూప్ చెప్పరా? ఉంటామా? ఈ గ్రూప్ ఏ గ్రూపు? తెలంగాణ. ఓకే, హల్లెలూయా. ఈ గ్రూప్ చెప్తారా? ఉంటామా? ఏ విధానములు ఉంటాం మనం? ఏమ్మా, ఏ విధానములో? ఒకసారి చెప్పరా? దేంట్లో ఉంటాం మనం?
ఆ? గట్టిగా చెప్పాలి. మీ నోట్లతో మీ అమూల్యమైన విలువైనటువంటి ముత్యములు కారేటటువంటి ఆ నోటితో చెప్పరా ఏంటట? ఎక్కడ ఉంటారు మీరు? ఈ గ్రూప్ ఎక్కడ ఉంటుందండి చెప్పాలి. మందిరంలో అందరూ ఉంటారులేమ్మా. నెలకోసారి కనపడే వాళ్ళు ఉంటారు, వారానికి ఒకసారి కనిపించేవారు ఉంటారు, సంవత్సరానికి ఒకసారి కనిపించేవారు ఉంటారు, అందరూ ఉంటారు. ఎక్కడాయే చెప్పాలి. ఏంటట? అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ఎడతెగని ప్రార్థన. ఈ గ్రూప్ అలా ఉంటారంటండి. ఎప్పటి నుంచి? ఇవాళ నుంచి కదా. ఇవాళ ఒక్క రోజేనా? ఇక రేపు ఉండరా? ఇది ఏ గ్రూప్ అమ్మా? ఏపీయా? ఉంటారా? ఎలా ఉంటారండి? వెనకున్న వాళ్ళు ఎంత చక్కగా చూస్తున్నారు నా ఇంకా చెప్పరా ఎలా ఉంటారండి? అక్కలారా మీ అమూల్యమైన మీ ముత్యాలు నాకు వద్దు. వైజాగ్లోనంట ముత్యాలు చాలా రేటు ఉన్నాయంటండి. మరి ఒక మెడ నిండా అయ్యే, మరి ఎంత రేటో నాకు తెలియదు. అడుగుదామని మనసు వస్తుంది. అడిగితే ఏమంటుందో. పెద్ద ఆమె 60 సంవత్సరాలు ఉంటాయి. ఒక్క గాజు ఎంత ఉందమ్మా ఆమె వేసుకున్న గాజు? నేను ఆ గాజు అంకే చూస్తున్నా, ఆమె చూస్తే నేను చూడట్లా. చెప్పరా? ఆ ముత్యాలు నేను ఏరుకోను, అసలు నాకొద్దు. ఎలా ఉంటారు అక్క? లేదమ్మక్క, ఎలా ఉంటారు? ఏం ఈ ఏపీ గ్రూప్ ఎలా ఉంటుంది? జ్యోతక్క ఎలా ఉంటారంటే ఇల్లు? వరలక్ష్మి అక్క ఎలా ఉంటారు? మీరు ఒక్కళ్ళే ఉంటారా? మీ గ్రూప్ ఉండదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో ఎంతకాలం మనం బ్రతికినా ప్రయోజనం లేదు. కానీ మన జీవిత విధానంలో ఎప్పుడైతే దేవునికి ఇష్టమై మనం బ్రతుకుతామో, దేవునికి ఇష్టమైనటువంటి విధానములో మనం జీవిస్తామో, మనము ధన్యులము, మన కుటుంబము ధన్యత కలుగుతుంది. కాబట్టి ఈ లోకములో ఏమి ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే చాలు, యేసయ్యలో బ్రతికితే చాలు, యేసయ్యలో జీవిస్తే చాలు, యేసయ్యతో గడిపితే చాలు. ఇంకా 3 మాటలు ఉన్నాయి, చెప్పొచ్చా? 1 గంట అయింది. మరి దేవుని యొక్క ఉన్నతమైన నామములో బ్రతికి బాగుంటే, దేవుని యొక్క చిత్తం అయితే కదా, అంతేకమ్మా, అంతే. దేవుని చిత్తం అయితే, నేను మారాలని దేవుని చిత్తం అయితే, నేను మందిరానికి రావాలని దేవుని చిత్తం అయితే, మీరు ప్రార్థన చేయండి. ఏమా అంతేనా? కుమారక్క ఏంటి నేర్చుకుని ఉన్నారేంటి? ఏంటమ్మా బాగలేదా? హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామములో అది కాదు మన జీవిత విధానంలో అంటున్నాడు కదా, మనలో ఉన్న మాలిన్యమును కడిగి వేసుకోమంటున్నాడు. నువ్వు కడగబడాలి అంటే దేవుని మాట వినాలి, లోబడాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. నీవు ఆయన సహవాసములో ఉండాలి. ఆయన రొట్టె విరుచుటలో మానకూడదు. ఎడతెగని ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. అట్టి జీవితము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మన జీవితంలో సరాసరి పరలోకానికి వెళ్తామనే గ్యారెంటీ మనకి ఉంటది. ఆ నమ్మకం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మన విధానములో పెదవులు, నాలుక మరి అబద్ధములు అనేటటువంటి విధానములు కనబడితే మనకే తెలుస్తుంది, నేను పరలోకానికి చచ్చినా పరలోకానికి వెళ్ళను. మనకే అర్థమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పరలోక రాజ్య వారసులం. కాబట్టి ఆ వారసత్వములో మన జీవిత విధానములో ఒక్కొక్క మెట్టు సంపాదించుకొని, ఒక్కొక్క మెట్టును కట్టుకొని ఆయన పరలోక రాజ్యములో ఆ దేవదూతల వలె మనము కూడా ఆ బంగారపు భవనాలలో దేవుని యొక్క సింహాసనము ఎదుట ఆయన ఘనపరిచే బిడలగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఆయన ఆశను మనం ఏం చేయాలి? తీర్చాలి. ఒక ఆశ ఉందయ్యా, పాడతారా?
వద్దులే, ఆకలి అవుతుంది, పాడమాకు. దేవునికి ఉన్నటువంటి విధానంలో ఉన్న మాట ఏంటంటే మన మీద ఆయనకు ఒక ఆశ ఉంది. మనకు కాదు ఆశ, ఆయన మీద. ఆయనకుంది మన మీద ఆశ. ఏం ఆశ? బ్రతుకు మారి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి ఉంటారనేటటువంటి ఆశ. మనకేం ఆశ? ప్రార్థనకి వెళ్ళపోయినా పర్వాలేదు, ఇంటికాడైనా కూర్చుంటే కానీ ప్రార్థనకి వెళ్ళను. దేనికి? మన బ్రతుకు మారిపోద్దేమో, మన జీవిత విధానం మారిపోద్దేమో. మనం మారిపోతే మన ఎవరు దగ్గరికి రానివ్వరు కదండి. అంతేనా కాదా? అంతేనా? మనం మారితే, మనలో మార్పు కలిగితే మనతో ఎవరైనా సహవాసం చేస్తారా? చేస్తారమ్మా? చేస్తారా? మన గూడెంలో చేస్తారా? చేయరా. అందుకనే మారట్లా మనం. అవునా? అంతటి మంచి వ్యక్తుల దగ్గరికి వస్తారా? ఏం పని ఉంటుంది కదా సుశాలమ్మక్క? ఉండదు. అందుకని మన జీవితంలో యేసయ్య అంటున్నాడు కదా, నీవు మారాలి, మాట మారాలి, చూపు మారాలి, బ్రతుకు మారాలి, జీవిత విధానం మారాలి. నీలో ఉన్నటువంటి అబద్ధపు విధానము కూడా మార్చివేసుకోవాలి. ఎప్పుడైతే నీలో యథార్థత అనేది కనబడుతుందో, నీ మాటలో కానీ నీ జీవిత విధానంలో కానీ యథార్థత కనబడుతుందో, మనిషి మనిషిని చూడడం. ఎవరు చూస్తున్నారు? నజరేయుడైనటువంటి యేసు మనం చూస్తున్నాడు. నజరేయుడైనటువంటి యేసు చూస్తున్నాడు కాబట్టి ఆయన శబాష్ నా కుమారుడు కుమార్తె అంటాడు. ఆయనకున్న ఆశను తీర్చుకపోతే, మనకెన్నో ఆశలు ఉంటాయి, మనకెన్నో కోరికలు ఉంటాయి, అవి కాదు. యేసయ్యకున్న ఆశ ఏంటంటే మనము బాగుపడటం. యేసయ్యకున్న ఆశ ఏంటంటే మనము నిత్య రాజ్య వారసులముగా ఉండటం. యేసయ్యకున్నటువంటి ఆశ ఏంటంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవటం. ఆ సంపాదనలో మనం ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ఎడతెగని ప్రార్థనలో మనం ఉంటే మనము మన కుటుంబాలు ధన్యులం. మన గృహాన్ని కట్టుకుంటున్నాం, మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, జాగ్రత్త చేసుకుంటున్నాం. కాబట్టి మరి లోకములో మన చేతులు రక్తముతో నింపబడిని, మన వేళ్ళు అపరాధములతో నింపబడిని, మన పెదవులు పాపముతో నింపబడిందని లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఈ మలినము పోవాలి అంటే, ఈ మలినము నుంచి విడుదల పొందాలి అంటే, ఈ మలినములో మనము జీవించకుండా ఉండాలి అంటే, ఈ మలినము మనలను అంటకుండా ఉండాలంటే మనము చేయవలసినటువంటి ఈ 4 పనులు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. దేవుని మాటలో, దేవుని సహవాసములో, దేవుని యొక్క రక్త మాంసములో, ఎడతెగని ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ధన్యులం. మనలో ఏ మలినం అనేది ఉండదు. మనము ఇప్పుడెవరము? పరిశుద్ధుల్లో. అట్టి పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే ఉంటామో, అట్టి పరిశుద్ధతను ఎప్పుడైతే సంపాదించుకుంటామో, అట్టి పరిశుద్ధతను ఎప్పుడైతే మనం పొందుకుంటామో, మన జీవితమే గొప్ప ధన్యకరమైనది. మన జీవితము ఆనందకరమైనటువంటిది. మన జీవితము సంతోషకరమైనటువంటిది. మన జీవితంలో నిత్య సంతోష ఆనందములు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనము ఎప్పటి వరకు ఎలా ఉన్నాం దానిని మరిచి విన్న వాక్యమును బట్టైనా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినటువంటి విధమును బట్టైనా ఇప్పుడైనా మార్చుకొని దేవునికి ఇష్టలుగా బ్రతికేటటువంటి బిడలుగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా, దేవుని మాట ప్రకారము జీవించే బిడ్డలుగా మరి మారాలి, బ్రతకాలి, జీవించాలని ప్రభు పేట మీ అందరికి కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఇది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట కాబట్టి
అట్టి మాట యందు విధేయత కలిగి లోబడి నడుచుకొని జీవించి ఆయనలో నమ్మకత్వంలో సాగిపోయేటటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన దేవుని మాటలను బట్టి, ప్రభు నీతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి చిన్న ప్రార్థన. నువ్వేమైతే విన్నావో, దేవుడు నీతో ఏ మాట అయితే మాట్లాడాడో, దేవుడు నీతో ఏ లేఖనం అయితే చెప్పాడో, ఏ లేఖనము ద్వారా అయితే దేవుడు నీతో పలికాడో, ఆ పలకబడినటువంటి మాటను బట్టి నీ జీవితంలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి, నీ హృదయంలో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి, నీ మాటల్లో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ క్రియల్లో మార్పు రావాలి, నీ కార్యాల్లో మార్పు రావాలి. ఇకనైనా నీ బ్రతుకు మారని బ్రతుకులాగా, వెలుగుదూత బ్రతుకులాగా, లూసిఫర్ బ్రతుకులాగా ఉంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడైనా మారు 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 మారమని ఆయన సెలవిస్తాడు. విన్న వాక్యమును బట్టి, ప్రభువు నీతో మాట్లాడినటువంటి మాటను బట్టి చిన్న ప్రార్థన, అందరూ కూడా మోక్ ప్రార్థన. ఈ దినము ఇదే అనుకూలమైన సమయము, రక్షణ దినమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి విధానములో ప్రభు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న పరమార్థాన్ని బట్టి, ప్రభువా ఇంతకాలము నేను ఇంత భయంకరమైన నాతో నువ్వు మాట్లాడావు, ప్రభువా నాతో నువ్వు మాట్లాడావు నాయన. మలినమైన బ్రతుకులో నేనున్నానని, మలినమైన జీవితంలో నేనున్నానని, మలినమైనటువంటి ప్రవర్తన, మాటల్లో, చూపుల్లో, నడవడికలో నేనున్నానని నీవు నాతో మాట్లాడావు ప్రభువా. నన్ను నేనుగా సరి చేసుకునటానికి నాయనా, నన్ను నేనుగా సరిదిద్దుకునటానికి నాయనా, నన్ను నేనుగా మార్చుకునటానికి నాయనా నీవు నాతో మాట్లాడావు తండ్రి అని ప్రతి ఒక్కరము కూడా ప్రభుని అడుగుదాం. చిన్న ప్రార్థన. ప్రభు సన్నిధిలో దేవుని ఎదుట మహిమగల మా దేవ, జీవము కలిగిన మా యేసయ్య, ఉన్నతమైన మా తండ్రి, శ్రేష్టమైన మా రాజా, నీకే వందనాలు. బట్టి మాట్లాడారు ప్రభువా. నీ మాట అగ్ని వంటిది, నీ మాట పరిశుద్ధమైనది. అట్టి మాట ఈ దినము మాతో మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా నీ మాటకు లోబడి, నీ మాటను అంగీకరించి, నీ మాటను బట్టి బిడ్డలు ఎక్కడైనా మారటానికి, మార్పు చెందటానికి, మారు మనసు పొందటానికి, నీకు విధేయులుగా జీవించటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అంతటా అందరూ మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి అని సెలవిచ్చినటువంటి రీతిగా ప్రతి బిడ్డకు కూడా పాప క్షమాపణ నిమిత్తము నీ సన్నిధిలో అంగలార్చినట్లు ప్రతి బిడ్డని సిద్ధపరచండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రతి బిడ్డ మీద ఇప్పుడే నీ హస్తము నుంచి, నీ హస్తము చేత బిడ్డలను తాకి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, ప్రతి బిడ్డను కూడా నీ యొక్క నామములో బలవంతులుగా తీర్చిదిద్దమని, ప్రార్థనా పరులుగా, ఆత్మీయ బిడ్డలుగా, విశ్వాస వీరులుగా, ప్రార్థనా యోధులుగా బిడ్డలను బలపరచమని, స్థిరపరచమని, మెత్తబడిన నీ మాటలు యందు లక్ష్యముంచి, నీ మాటలను దినదినం నెమరు వేసుకొని, నీ మాటల యందు నడిచి జీవించి బిడ్డలుగా సిద్ధపరచమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.